అనిపించింది అన్న సలార్? క్రేజీ సినిమా. మనం పాత ప్రభాస్ని మళ్ళీ చూస్తాము. ఎట్లయితే ప్రభాస్ని చూడాలనుకున్నామో అట్లా చూస్తాము. ఇంకా చెప్పేది ఏం లేదన్న, అందరూ వచ్చి సినిమా చూడండి. సినిమా చూసిన వాళ్ళు ఎవరు స్పాయిల్ చేయకండి, బయటకు వెళ్ళి నీట్గా సినిమా చూడండి, ఇంటికి వెళ్ళండి. ఇచ్చి పాడు సినిమాలో ఒక్క నిమిషం కూడా కూర్చోవడం ఉండదు, మొత్తం నుంచునే ఉంటావు. హైప్ సీన్లకి అయితే నువ్వు వేరే సినిమాల్లో చూసిన హైప్ సీన్కి ఈ హైప్ సీన్లకి అసలు సంబంధం కూడా లేదు. ఆ హైప్ని వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. ఈ మధ్య యానిమల్ అన్నారు, ఎక్కడ స్టాండ్ చేయదు అన్నది ఈ సినిమా ముందు. యానిమల్ కూడా పనికిరాదు, వేస్ట్. యానిమల్ అమ్మ మొగుడు వైలెన్స్ చూపించాడు ప్రశాంత్. ఛత్రపతి బాహుబలి సాహో అనే కదా ప్రభాస్ యాక్షన్ సీన్స్ అంత మించి ఉంటాయి సినిమాలో. ఇందులో వెంటనే అసలు ఇంకా అసలు ఏ రికార్డులు మిగిలాయంటారు? అసలు ఏ తెలుగు ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీలో అసలు ఏది మిగలదు. బాహుబలి పార్ట్ 2 గురించి ఎంత వెయిట్ చేస్తారో సలార్ పార్ట్ 2 గురించి అంత మించి వెయిట్ చేస్తారు. కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్ ఇచ్చాడా ప్రశాంత్ నీళ్ళు అంతకు మించి ఎదుగుతూనే ఉంటాడు. సినిమా చూసినప్పుడు కేజీఎఫ్ లా ఉంది, కేజీఎఫ్ లా ఉన్న ఎలివేషన్ లా ఉందని అన్నారు కదా. అసలు వేరే సినిమాలతో సంబంధం పోటీ లేదన్న. పిచ్చ లైట్ అన్ని సినిమాలు, క్రేజీ సినిమా ఇదైతే. అవి చూడాలన్నా, అదే చెప్తున్నా. ఎవరికి సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బాంబ్సే. ట్రైలర్ లో మనకు ఒక క్లిప్ చూపిస్తాడు. ఈ క్లిప్, ఆ క్లిప్ సీన్ మాత్రం ఫ్యాన్స్ అస్సలు మిస్ కాకూడదు. అది అసలు ఆ ఫైట్ ఉంటది, మైండ్ పోయింది. మైండ్ అయితే అసలు చెప్తున్నా కదా, సీట్లు మించి లేచి కూర్చుని అరుపులు తప్ప. ప్రభాస్ని చూసి, వింటేజ్ ప్రభాస్ చూసా ఉన్నా, రికార్డులు పెట్టిందే ప్రభాస్. మళ్ళీ తన రికార్డు తనే బ్రేక్ చేస్తాడు ఈసారి పక్కా, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్గా ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలు అన్నీ చూశాను, కానీ ఈ సినిమా చూసాక మేము ఒక 4 years వరకు ప్రభాస్ ఈ సలారే మాకు సలారే ఈజీగా బ్రో. అసలు మేము లేచే ఉన్నాం, కూర్చోలేదు సీట్లో, అరుపులు తప్పే అంత ఎలివేషన్స్ ఇచ్చాడు. అసలు ఆ ప్రతి ఎలివేషన్కి ప్రశాంత్ నీల్ మనం ఏదైతే అందరూ ఇప్పటి వరకు ఆదిపురుష్ తర్వాత ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం ప్రశాంత్ నీల్ మీద, ఆ హోప్స్కి మించి ఇచ్చాడు మనకి ఫ్యాన్స్కి అయితే. ఓ ఈజీగా బ్రో చెప్తున్నా కదా, అన్నీ మొత్తం వరల్డ్ వైడ్ ఈజీగా స్టేట్స్ ఏంటి వరల్డ్ వైడ్ ఏంటి ప్రభాసే బ్రేక్ చేస్తున్నాడు ఇప్పుడు. అదైతే పక్కా నిజం చెప్తున్నా. అంటే దీని గురించి అని చెప్పట్లేదు, కానీ చూసాక మాకు ఒక ఫ్యాన్గా, అంటే హీరోని మన ఎలివేషన్ చూసుకుంటాం ఈ హైట్లో ఉండాలని చెప్పి, దానికి మించి ఇచ్చాడు. ఒక్కొక్క సీన్ వస్తుంది, బ్లడ్స్ నుంచి వస్తుంది ఆ సీన్స్ మాత్రం మైండ్. ఫ్యాన్స్ చెప్తున్నా కదా, అస్సలు మిస్ కాదు. ఫ్యాన్స్ ఏంటి ఎవడైనా కానీ. జగపత్ బాబుది కూడా చాలా బాగుంది యాక్టింగ్, కానీ కొన్ని సీన్స్లో కానీ చాలా బాగా చేశాడు జగపత్ బాబు మాత్రం. యాక్టింగ్ చాలా బాగుంది, జగపత్ బాబు యాక్షన్ కూడా. మొత్తం అందరూ ఎవరిని వాళ్ళు డామినేట్ చేసుకోకుండా ప్రభాస్కి హైప్ ఇచ్చి బాగా చేయించాడు మొత్తం సినిమా.